సో రాష్ట్రంలో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయంగా కూడా సినీ వర్గాల మధ్య ఇటు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. సో దీనికి సంబంధించి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన అడుగుదాం ఆయన అసలు ఎట్లా విమర్శిస్తారు, అవి కేవలం విమర్శలేనా, దీని గురించి ఆయన సమాధానాలు ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయాలు అనేక పరిణామాలు చోటు చేసుకుంటారు. ప్రత్యేకంగా ఇటు బీఆర్ఎస్ లీడర్లు కానివ్వండి బీజేపీ లీడర్లు కానీ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి, ఎట్లా ఏమంటారు దీని గురించి? డైవర్షన్ రాజకీయాలకి ఆద్యుడు కేసీఆర్. డైవర్షన్ రాజకీయాలు చేసి లబ్ధి పొందింది 10 ఏళ్ళుగా మోడీ గారు. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంఘటన నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం ఎవరో చేస్తారో వాళ్ళు రాజకీయ నాయకులే కారణం. నా దృష్టిలో సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన ప్రతి సంఘటన రాజకీయంగా మలుచుకున్నా అంటే అది సహితకం కాదు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తూ ఉంది, శాంతి భద్రతలు పరీక్ష చేస్తూ ఉంది, ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉంది. ఇంకేం కావాలి? రాజకీయంగా మనుగడ లేదనుకున్నటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఫార్ములా ఈ రేస్ ఇది ఒక సంచలనాత్మకమైన కేటీఆర్ గారి మీద విమర్శలు వస్తున్నాయి, ఇటు కేసులు కూడా ఉన్నాయి, ఫేమా కేసులు కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని అటు బీజేపీ పెద్దలను కూడా కలిసిన తర్వాతనే ఈ చర్యలకు ఒడిగట్టారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఏమంటారు? తప్పుడు ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ దాంట్లో తప్పిదం జరిగింది. ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్ ఖాతాలకు పోయింది. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘించి డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగింది. అది నేరము. ఆ నేరాన్ని కేటీఆర్ కూడా తెలుసు కాబట్టి నేను జైలు కూడా సిద్ధంగా మాట చెప్పడం జరిగింది. ఈ నేరం చేయడం వల్ల 8 కోట్ల పెనాల్టీ వేసింది హెచ్ఎండిఏ మీద ఐటీ డిపార్ట్మెంటు. ఆ పెనాల్టీ వేసింది కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు సో చట్టరీత్యా ఎవరైనా తప్పులు చేస్తే వారు పనిష్మెంట్ తప్పదు. ప్రజలు కూడా ఏం కోరుకుంటా ఉన్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకొచ్చినారు? 10 ఏళ్ళుగా యథేచ్ఛగా చట్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోవాల్సిన మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. ఎక్కడెక్కడైతే ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందో, ప్రజల పాలన గాడి తప్పిందో దాని మీద చర్యలు తీసుకునే పనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సో రైతులకు సంబంధించి కూడా రైతు బీమా కానివ్వండి రుణమాఫీల విషయంలో పూర్తిగా వెనకబడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కప్పిపుచ్చడం కోసమే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ పాత్ర ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏమన్నా సమాచారం ఇవ్వడం కాకుండా ప్రజల్ని తప్పుదో పట్టిస్తే నేరం అవుతుంది. రైతు రుణమాఫీ 10 ఏళ్లలో, మళ్ళీ చెప్తాను, 10 ఏళ్లలో ఎంతైతే రుణమాఫీ చేశారో అంతకంటే ఎక్కువ 1 సంవత్సరం చేసినాము. ఆ తేడా కనబడతలేదో జనానికి. రైతు బంధిస్తూ ఉన్నాము. 56,000 ఉద్యోగాలు 1 సంవత్సరం ఇచ్చినాము. మీరేం వెలగబెట్టారు? 10 ఏళ్లలో 8,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీకు ఐడియా ఉంది కదా. 50,000 ఉద్యోగాలు మించి ఇవ్వాలి అంటే సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు మీరు ఇస్తే నెలకు 5,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము. అది తేడా. కాంగ్రెస్ మార్కు పాలన కనబడుతుంది కాబట్టి ఇవేం మాట్లాడలేక ఇతరత్ర రాజకీయాలు మాట్లాడి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో సార్ ఫైనల్గా ఏదైతే బీసీ బిల్లుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పాలి, లేకపోతే మేము స్థానిక ఎన్నికలకు జరగనివ్వము, ఖచ్చితంగా మేము అడ్డుపడతామని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్? ఈ రాష్ట్రంలో అధికారిక కుల సర్వే చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ సోకాల నాయకుల చిత్తశుద్ధి మాకుంది. రాహుల్ గాంధీ మా నాయకుడు. కుల సర్వే అంకురార్పణ చేసింది రాహుల్ గాంధీ. ఈ రాష్ట్రంలో కుల సర్వే మొదలుపెట్టినప్పుడు ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించారు కదా. మరి ఇలా వారెట్లా మాట్లాడతారు కుల సర్వే మీద? కుల సర్వే మీద నమ్మకాలని ఈ నాయకులు ఆనాడు వ్యతిరేకించి ఇలా కుల సర్వే సదేచ్ఛగా 99% కంప్లీట్ అయింది కాబట్టి బాధ ఓర్చుకోలేక ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల సర్వే కట్టుబడి ఉంది. కింది స్థాయి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడి, ప్రతి కులం వారికి లాభం జరగాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫుడ్ పాయిజన్స్కి సంబంధించి మాట్లాడడం ఎట్లా తీసుకుంటారు దీన్ని? 10 ఏళ్ళలో ఎంతమంది చనిపోయిన లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. చనిపోయిన వారి గురించి లెక్కలు తీయడం సబబు కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. 10 ఏళ్ళలో ఎక్కడెక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, ఎంతమంది చనిపోయిన లెక్కలు తీసుకుంటే మీ ముఖాలు వెనక్కి తిరుక్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. చూసారు కదా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మాటలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా ముందుకు వెళ్తుంది, ప్రజాపాలన సాగిస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ
కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇటేపు బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి పూర్తిగా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలు అనేవి పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలన తట్టుకోలేక మా విజయాన్ని అడ్డుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా రేవంత్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే. ఖచ్చితంగా కేటీఆర్ విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది, చర్యలు తీసుకుంటుంది. ప్రజాక్షేమమే ఉద్దేశంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కనుక ఇటు ప్రతిపక్షాలను కానీ జనాలు ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పాటును అందించాలని చెప్పేసి కూడా ఆయన మాటల్లో చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పాలన విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సహకరించాలి, ప్రజలు కూడా గుర్తించాలని చెప్పేసి కూడా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.